హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా వందనాలు. అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని తలంచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్కు సొలొమోను రాసిన సామెతల గ్రంథం 31వ అధ్యాయము 26వ వాక్యము. జ్ఞానము కలిగి తన నోరు తెర్చును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలామంది ఈ సొలొమోను రాసిన సామెతలు 31వ అధ్యాయము స్త్రీలకు మాత్రమే అని అనుకుంటారు. కానీ సంఘము స్త్రీకి గుర్తుగా ఉంది. సంఘము స్త్రీ అంటేనే సంఘానికి గుర్తుగా ఉంది బైబిల్లో. సో ఇక్కడ సంఘము అన్నప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు వస్తారు. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఎవరైనా కుటుంబంలో ఎవరైనా ఏ జెండర్ అయినా కానీ, స్త్రీ పురుషులలో ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ నోరు తెరిచి మాట్లాడుతున్నప్పుడు జ్ఞానము కలిగి మాట్లాడుతున్నారా లేదా గమనించుకోవాలని కోరుకుంటున్నాను. ఒక విశ్వాసిగా, ఒక దేవుణ్ణి నమ్మిన బిడ్డగా, బైబిల్ చదువుతున్న వ్యక్తిగా, దేవుణ్ణి అనుసరిస్తున్న బిడ్డగా, క్రీస్తును పోలి నడుచుకోవాలనుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు మాట్లాడేటప్పుడు అది ఎక్కడైనా మాట్లాడుతుండొచ్చు. నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నా కానీ ఎక్కడ మాట్లాడుతున్నా నువ్వు జ్ఞానం కలిగి మాట్లాడుతున్నావా లేదా వివేచించుకోవాలి. జ్ఞానము లేకపోతే అంటారు ఇర్మియా గ్రంథంలో, నా జనులే జ్ఞానము లేక నశించిపోతున్నారు. నశించిపోవడానికి కారణం ఏంటంటే జ్ఞానము లేకపోవడము. జ్ఞానము అనేటువంటిది నువ్వు సంపాదించుకోవాలి. నువ్వు మాట్లాడేటప్పుడు జ్ఞానము కలిగి మాట్లాడాలి. చాలాసార్లు యేసుక్రీస్తును కూడా ఇరికించాలని చూసినప్పుడు యేసుక్రీస్తు వారు జ్ఞానము కలిగి వారికి ఆన్సర్ చెప్పినట్టుగా మనం చూస్తాం. ఒకరు ఒక షెకేలు తెచ్చి, ఒక నాణ్యం తెచ్చి, ఇది ఎవరికి చెందినది అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు పన్ను కట్టకున్నప్పుడు అంటారనమాట. అప్పుడు పన్ను కట్టండి, దేవునికి ఇవ్వండి, అధికారులకు ఇవ్వండి అని ఆయన సమాధానం చెప్తారనమాట. అలా చాలా చోట్ల యేసుక్రీస్తును కూడా ఇరికించాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా యేసుక్రీస్తు వారు కూడా జ్ఞానము కలిగి మాట్లాడినట్టుగా మనం చూస్తాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అలాగ జ్ఞానము కలిగి మీరు నోరు తెరవగలుగుతున్నారా? జ్ఞానం కలిగి మీరు సమస్యలు తెచ్చుకోకుండా బయటపడగలుగుతున్నారా? జ్ఞానం కలిగి తప్పించుకోగలుగుతున్నారా ప్రాబ్లమ్స్ నుండి? జ్ఞానము కలిగి మాట్లాడడం వల్ల మీ జీవితాలు క్షేమకరంగా నడుస్తాయి. ఇక్కడ ఈమె విషయంలో ఇక్కడ చెప్తున్నారు మాట ఏంటంటే, జ్ఞానం కలిగి తన నోరు తెరచును. హల్లెలూయా. జ్ఞానం కలిగి నోరు తెరిచి భర్త దగ్గర మాట్లాడడము, బయట వ్యక్తులతో మాట్లాడడము, ఎక్కడైనా కానీ జ్ఞానం కలిగి ఎక్కడ నోరు తెరచాలి, ఎక్కడ నోరు మూసుకొని ఉండాలనేది కూడా తెలుసుకోవాలి. ప్రతి చోట ప్రతి విషయంలో నాదే గెలవాలి, నేనే గెలవాలి, నా నోరే ఎక్కువ అనేటువంటిది రాకూడదు. గెలవడానికి నోరు ఉపయోగించకూడదు. చాలామంది గెలవడానికి నోరెత్తి మాట్లాడతా మాటలతోనే గెలుస్తూ ఉంటారు. కానీ జ్ఞానం లేని వాళ్ళని వాళ్ళని చూస్తే వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టించే తెలిసిపోతుంది. జ్ఞానం లేకపోతున్నారు, నశించిపోతున్నారు. జ్ఞానం కలిగి నోరు తెరుస్తుందంట ఈమె. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎలా తెరుస్తున్నారు మీ నోరు? జ్ఞానం కలిగే అంటే అక్కడ మాట్లాడాల్సిన సిచ్యువేషన్లో నువ్వు మాట్లాడితే అక్కడ ఒక మంచి కార్యం జరగవచ్చు, ఒక మేలు జరగవచ్చు అన్నప్పుడు కూడా మౌనంగా ఉండేటోళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అది కూడా తప్పే. అక్కడ క్షేమము, అక్కడ మేలు, అక్కడ నువ్వు మాట్లాడితే ఆ పని జరుగుతుంది. అక్కడ కొంతమందికి విడుదల వస్తుంది. అక్కడ నువ్వు మాట్లాడితే అక్కడ దేవుని కార్యం జరుగుతుంది. అక్కడ మనుషులకు క్షేమము, నీకు క్షేమం అన్న చోట నువ్వు మౌనంగా కూడా ఉండకూడదు. అక్కడ నువ్వు మాట్లాడాలి. మరి మూతికి ప్లాస్టర్ వేసుకున్నట్టుగా ఉండొద్దు. అంత మౌనం ఉండడానికి కాదు నేను దేవుడు నిలబెట్టింది. నువ్వు నోరు తెరచు, నేను నింపుతా అన్నాడు. అయితే నింపిన ఆయన వాక్కులు, ఆయన శక్తి, నువ్వు ఎక్కడ తెరచాలి నీ నోరంటే పరిస్థితులను చూడు ఒకసారి. జ్ఞానం ఉపయోగించు. ఇక్కడ నేను మాట్లాడగలిగినదేనా, నేను మాట్లాడాల్సిన సందర్భమేనా, నేను మౌనంగా ఉండకూడదు, నేను మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడుతున్నామా? జ్ఞానము కలిగిన వాళ్ళుగా ఉండండి. వ్యర్థంగా మాట్లాడొద్దు. వ్యర్థంగా మాట్లాడిన ప్రతి మాటను కూడా తీర్పులోకి తీసుకొని వస్తానన్నాడు దేవుడు. జ్ఞానం కలిగి నోరు తెరిచినప్పుడు సమస్యలు రావు.
జ్ఞానం కలిగి నోరు తెరిచినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవు. జ్ఞానం కలిగి నోరు తెరిచినప్పుడు నీ కుటుంబానికి క్షేమము, నీకు క్షేమము. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుందంట. కొంతమంది కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తల గొడవలు అయితే ఊరికెందుకు కూర్చున్నా వచ్చి కొడుదురా అన్నట్టు మాట్లాడతారంట. ఆ మాటలు మనిషిని పోయి తన్నే విధంగా ఉంటాయంట. అటువంటి మాటలు, రోసమొచ్చే మాటలు, పగబెట్టుకునే మాటలు, ఏవో ఒక రకంగా ఇతరులని మీ మాటలు ఆ విధంగా చేస్తున్నాయేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ మాట జ్ఞానము కలిగిన మాటగా ఉందా? జ్ఞానం కలిగి నోరు తెరిచి కరెక్ట్ సమయంలో మాట్లాడినటువంటి మాటగా ఉందా? నీ నోరు ఎప్పుడు తెరుస్తున్నావు? నీ నోటితో నువ్వు ఎప్పుడు మాట్లాడుతున్నావు? నోరు తెరిచి జాగ్రత్త. అది నీకు క్షేమాన్ని ఇచ్చేదిగా ఉందా, కీడుని తెచ్చేదిగా ఉందా? నీ నోరు తెరవడం వల్ల. నీ నోరు తెరుస్తున్నావు ఎప్పుడంటే అప్పుడు తెరుస్తూ మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరుగుతూ ఎట్లా ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటే అది నీకే, నీ నోటి ద్వారా నీకే కీడు వస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంట. నువ్వు నోరు మంచిగా పెట్టుకుంటే నీకు ఊరల్లా మంచిగానే జరుగుతుంది. ఊరంతా నువ్వు ఎక్కడ పోయినా నీకు ఊరంతా మంచిగానే ఉంటుంది. నీ నోరు చెడ్డదైతే నీకు పుట్టేది కూడా పుట్టకుండా పోతుంది. నీ నోరు జాగ్రత్త. జ్ఞానం కలిగిన స్త్రీగా, జ్ఞానం కలిగిన పురుషుడిగా ఎక్కడ నీ నోరు తెరచాలి, ఎక్కడ నువ్వు మౌనంగా ఉండాలి, ఎక్కడ నీ మాట అక్కడ అవసరమో అక్కడ నువ్వు మాట్లాడడము అది నేర్చుకోవాలా. దేవుని పిల్లలు జ్ఞానం కలిగిన వాళ్ళుగా ఉండాలా, జ్ఞానం లేని వాళ్ళుగా ఉండకూడదు. జ్ఞానము సంపాదించుకోవాలి. డబ్బు సంపాదించుకుంటాం కాదు, వెండి బంగారు సంపాదించుకోవడం కంటే జ్ఞానం సంపాదించుట ఎంతో మేలు. అయితే ఈ జ్ఞానం ఎక్కడ ఉంది అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు జ్ఞానమును పొందుకుంటారు. జ్ఞానానికి మూలము యెహోవా యందు భయభక్తులు. భయము భక్తి కలిగి క్రీస్తు యందు నువ్వు నడిచినట్లయితే నీకు జ్ఞానం సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. నువ్వు ఎక్కడ నోరు తెరచాలా, ఎక్కడ మౌనంగా ఉండాలా, నువ్వు ఏ మాట మాట్లాడాలా, ఏ విధంగా ఆ మాటకు నువ్వు ఆ మాట పలకాలి అనేది కూడా ఆయన నేర్పిస్తారు. మోషే విషయంలో కూడా అదే చెప్తారు దేవుడు. వెళ్ళు, నువ్వు ఇశ్రాయేలును విడిపించాలి అంటే నేను నోటి మాంద్యం కలిగిన వాడను, నేను నోరిచ్చినది నేనే కదా అంటాడు దేవుడు. నోరిచ్చినాడు ఆయన. ఆ నోటిని నువ్వు జ్ఞానంగా తెరిచి జ్ఞానముతో, జ్ఞానమైన మాటలతో నింపుకోవాలి. జ్ఞానము కలిగి మాట్లాడాలి. అవసరం ఉన్న చోట మాట్లాడాలి, అనవసరంగా మాట్లాడక జ్ఞానం కలిగి నోరు తెరుసు. సమస్యలను తెచ్చుకోకుండా క్షేమంగా ఉండు. దేవుడి వాక్యాన్ని మీ హృదయంలో నాటి ఫలింపజేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకునేసే నీకు వందనాలు. విన్నవారిని దీవించండి అయ్యా. వారు నోరు ఎలా తెరుస్తున్నారు, ఎక్కడ తెరుస్తున్నారు, ఏ విధంగా ఆ నోటి ద్వారా వారి జీవితాలకి మేలు తెచ్చుకుంటున్నారా, కీడు తెచ్చుకుంటున్నారా, వాళ్ళే వివేచించుకొని వాక్య ప్రకారమైన జ్ఞానాన్ని సంపాదించుకొని వర్ధిల్లే కృపతో నింపమని రాకడకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్.